మార్చి 11, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు, అవివాహితుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి వృషభం. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాటి లేని మేటి అనిపించుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వాహనం కానీ విలువైన వస్తువులు కానీ కొనుగోలుకు అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక సంబంధమైన లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథునం. ఉద్యోగ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో బిజీగా ముందుకు సాగిపోతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెళ్తాయి. తదుపరి కర్కాటకం. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. బరువు బాధ్యతలు బాగా పెరగవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మంచి సంస్థల్లో ఉద్యోగం మారడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు బయలుదేరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాల్లో ఒక మోస్తరుగా లాభాలు గణిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. గుర్తింపు లభించడంతో పాటు సంపద పెరగడం జరుగుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఆశించిన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావడం కానీ, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం కానీ జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. బంధుమిత్రులతో మరింత సఖ్యత పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెళ్తాయి. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధం విషయంలో శుభవార్త అందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపార పరంగా 1-2 సమస్యలను అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. తదుపరి ధనుసు రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం తీరులో మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి కాసింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు చాలా వరకు పూర్తవుతాయి. వృధా
ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు స్నేహితులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాలు మామూలుగానే సాగిపోతాయి. ఉద్యోగంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు కూడా నిలకడగా కొనసాగుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త వ్యూహాలు రూపొందించడం వంటివి జరుగుతాయి. చేపట్టిన పనులు వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.